కార్తీక మాసం వచ్చేసింది కదా, అందుకని ఎవరైనా మీ ఇళ్ళల్లో అందరూ ఇలా చేస్తూ ఉంటారు. 365 చేయాలనేసి విభూది ఒక పక్క, పుల్ల ఒక పక్క పెట్టుకొని అన్నీ ప్లాన్ చేసుకున్నాను. సో దానికోసం చాలా కష్టపడ్డాను, ఎందుకంటే నాకు అన్నీ అవైలబుల్లో లేవు. కానీ ఏర్పాటు ఎలాగో అలాగా చేసుకున్నాను. ఆ తర్వాత 365 చేశాను. రోజు కొన్ని మొన్న సండే నుంచి ట్రై చేశాను. లాస్ట్ ఫైనల్గా అయిపోయింది. దాని తర్వాత ఒక గిన్నెలో ఆయిల్, నెయ్యి, సెస్మీ ఆయిల్, కొబ్బరి నూనె, నెయ్యి వేసుకొని అంతా ముందు రోజు నైటే నానబెట్టాను అంతా. సో అలా నానబెట్టిన తర్వాత నెక్స్ట్ రోజు వచ్చేసింది కార్తీక పౌర్ణమి. ముగ్గు వేసేసి అన్నీ అలంకరించాను. తులసమ్మ ముందర ముగ్గేసాను, ఇంటి ముందర ముగ్గేసాను, అన్నీ ఒత్తులు పెట్టాను. సో ఇంట్లో కూడా చాలా నీట్గా తయారు చేసుకున్నాను. సో మార్నింగ్ నుంచి అన్నీ క్లీన్ చేసుకుంటూ ఈవినింగ్ ఫైనల్గా పెట్టేశాను. అవి అక్కడ చూస్తున్నారు కదా తామర పువ్వుగా ఉండేటివి, అవి ఐక్యాలు తీసుకున్నాను. చాలా తక్కువగా పడ్డాయి, అప్పుడు సేల్ ఉన్నింది. సో అలా కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా. సో ఇంకా మామూలుగా 6:48 కల్లా కార్తీక మాసం కంప్లీట్ అని చెప్పేసరికి ఇంకా 5:30 కల్లా కంప్లీట్ చేసుకొని ఇంట్లో అన్నీ సర్దుకొని ఏమేమి కావాలో అక్కడికి, లైక్ ఆయిల్, పసుపు, కుంకుమ, బత్తీలు, ఉసిరికాయలు, లైక్ అన్నీ ఏమేమి కావాలో అన్నీ తీసుకున్నాను. సో ఏమన్నా ఉసిరికాయ మీద నిలబడవేమో అనేసి దాని మీద కొంచెం రైస్ ఫ్లవర్ కలుపుకొని పాలలో కలుపుకొని అది పిట్టిలాగా తయారు చేసుకుంది. అలా ఫైనలీ ఆ గుళ్ళో వెళ్ళి ముగ్గేసేసి పూలతో అలంకరించేసి పద్మ ముగ్గేసేసి కింద దానిపైన పెద్ద ప్రమిద పెట్టి దాని లోపల రైస్ ఫ్లవర్లో కలిపిన అది ఉంది కదా మిశ్రమం, అది పెట్టి గుంత చేసుకొని దాంట్లో ఒత్తులు ఎనిగించాను. చాలామంది క్రౌడ్